వీడియోలో వాళ్ళు పర్జ్ చెక్ చేయాలంటే సెట్టింగ్స్ నొక్కాలి ఫస్ట్. నొక్కిన తర్వాత పర్జ్ అని వస్తుంది ఇక్కడ. వచ్చిన తర్వాత మరి పక్కన ఎస్ కొట్టి పర్జ్ కొట్టి ఇంకోసారి కొట్టాలి. అది రెడీ ఆఫ్ చేయండి. రెడీ ఆఫ్ చేయండి. ఇప్పుడు పర్చ పట్టండి. రెడీ ఆఫ్ చేయాలి. ఓకే, ఆఫ్ చేస్తే ఆగిపోదు అంటే అది ఓకే. రెడీలో ఉండగా పర్చ వర్క్ మళ్ళీ అది మనం డిలీట్ చేయాలంటే ఎన్ నొక్కుతానే ఉండాలి. ఎన్ నొక్కితే డిలీట్ అవుద్ది. దగ్గర వచ్చినప్పుడు వై కొట్టి మళ్ళీ పర్చి కొట్టాలి. అలా క్యాన్సిల్ చేయాలంటే మనం ఇలా ఎన్ కొడతా ఉంటే క్యాన్సిల్ అవుద్ది. కొడితే నో అవుద్ది. నెక్స్ట్ దాన్ని రాగానే ఎస్ కొడితే అది ఆన్ అవుద్ది. లేదంటే మొత్తం బయటకు రావాలంటే ఎస్కేప్ కొడితే మొత్తం నార్మల్ అయిపోద్ది. ఇప్పుడు ఆటోలో ఉంది, ఇక్కడ ఈ మెసేజ్ ఉంది కదా, ఈ మెసేజ్ ఆటోలో ఉన్నప్పుడు వస్తుంది. ఇప్పుడు మన ఆటోలో లేదు కాబట్టి 0 అదే మనం ఇప్పుడు మాన్యువల్లో పెట్టాను దాన్ని. మాన్యువల్లో కొట్టి ఇది డిలీట్ కొట్టేసి మనం రాయొచ్చు డైరెక్ట్గా. లేదు మనతో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఖాళీ కూడా వచ్చేసారా? ఖాళీ ఉంటే ఏం రాదు. ఇక్కడ మనం డైరెక్ట్ రాసుకోవడం ఉండాలి. సార్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం వాళ్ళ దగ్గర టెక్స్ట్ ఇక్కడ రాయడం బెస్ట్, మనం సెలెక్ట్ చేయడం కానీ అది ఈజీ. కానీ ఇక్కడ ఏదైనా రాసేటప్పుడు క్రస్సర్ అనేది ఏం చూపించకూడదు వెనక్కి. అది చూసుకోవాలి, ఇలా ఉండాలి. క్రస్సర్ ఏమైనా లోపల చూపిస్తుందంటే ఏదో టెక్స్ట్ ఉన్నట్టు. ఓకేనా? ఎస్కేప్ కొడితే ఆటోలోకి వచ్చేది మనం మాట్లాడదు.